ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నాకు వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను, నిజంగా చెప్తున్నానని. నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షక దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ అందరూ ప్రేక్షకులు ఆదరించారు. అది ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రభంజనం ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు, అంత ఓటింగ్ వైజ్ బట్టి మనం వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకే తెలియదు, నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు యాక్చువల్లీ. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను 14th వీక్ వరకు వచ్చానన్నా. అవునన్నా. అంటే లేదన్నా, యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదా అన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను ఆ గ్రూప్ నుంచే నన్ను తీశాను యాక్చువల్లీ. అందువల్ల నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా టాస్క్ వచ్చినా ఏది వచ్చినా మనం అటెంప్ట్ చేస్తేనే కదన్నా మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. టాస్క్ వల్ల కొంచెం తగ్గింది 100% టాస్క్ వల్లే తగ్గింది. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్గా కనబడుతుంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. అంటే ప్లస్ నామినేషన్స్ అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ పాయింట్ పెట్టలేదు అని కూడా అన్న నేను అదే చెప్తున్నాను. అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాది ఏంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా మన అబ్బాయి కానీ మన పాప కానీ చిన్న తప్పు చేశారనుకొని, నాన్న తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా, అది సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోలే మన పిల్లలే కదా తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా, అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. మనందరూ అర్థమైపోవడంలో ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము, అసలు చిన్ని పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీద. అందరూ అంటే మీ ఒక్కరి మీద అందరికీ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నారు, ఎవరితో గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీలా జెన్యూన్గా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలిసినంత ఫీలింగ్ పోవచ్చు. సో విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్న, ఫ్రాంక్గా చెప్పండి. అది ఫ్రాంక్గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆటన్న, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు. మన డే బై డే మారుతుందన్న. బయట చాలా పిఆర్ గేమ్స్ ఉంటాయి, చాలా గ్యామ్లింగ్స్ ఉంటాయి. అది వదిలేస్తే హౌస్లో వీడు విన్నర్ అవ్వాలని అనిపించి, కానీ మీ దృష్టిలో అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాన్ కానీ అని, సంజన గారు కానీ అని, మా డార్లింగ్ సంజన గారు, వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉండేది, కానీ ఒకరికే ఛాన్స్ ఉంది. మరి అది చెప్పలేమన్నా, మనం అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగా. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అదే చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది.
అన్న ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టం అంటే ఏం చెప్తాము? రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడా. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా ఈగర్గా వెయిటేజ్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? అదే మేడం, ఇది చెప్పలేదు. మీరే చెప్పలేకపోతే నేనే చెప్పలేను మేడం. అంటే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను నేను, నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను నేను. చాలా వరకు సార్ అది చెప్తున్నాం కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చే వరకు నాకు తెలియదు, మీకు చెప్పే వరకు. ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది, ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళండి, నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అంటే కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మాస్క్ పర్సన్ అన్నది ఏమీ లేదు, ఎవరు లేరు మేడం. అది యాక్చువల్లీ మేడం నాకు బయటకు వచ్చాక తెలిసింది. మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ. ఆ వీడియోస్ అన్ని చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో మనమే నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది. లేదు మేడం, మన సేమ్ గారు మేడం. సుమని ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉంటే బాగుంటుంది? చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. తనుజ గారిని కొంచెం ఎక్కువ పుష్ చేస్తారని చెప్పి కూడా బయట టాక్ వస్తుంది. పుషింగ్ అన్నది అది ఏముందండి? పుషింగ్ అన్నది ఏమి లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను. వాళ్ళు ఎందుకు పెట్టారండి? 100% పెడతారు కదా. ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. తనుజకి కళ్యాణ్కి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తుందంటే మీరు అది నిజమే అని చెప్తారా? మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అనే అనిపించింది. అంటే చెప్తున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా తగ్గింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 days లో ఏదైనా మూవీస్ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి. అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం. అండ్ మీ గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం. చాలా బిజీగా ఉన్నారు మేడం. మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మా మాధురి అక్క అన్న అదే అన్న, అది అన్నని కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదా అని అన్నారు. అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్పే. మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ ఎవరండి? సంజన గారు. అదే మీరు అందరూ డార్లింగ్ అని పిలుస్తున్నారు కదా, సంజన డార్లింగ్ అని. అందుకని అదే హట్ చేసింది అన్నది ఏం లేదండి. నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదండి. తర్వాత లేకపోతే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను.
ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజనా గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. యాక్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి. సర్లే అని అతని మెంటాలిటీ, అది నా మెంటాలిటీ ఇదండి. నా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ అన్నా బంగారం అన్నా పులి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అన్నా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్? అన్న బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు బిగ్ బాస్ లోపల? లోపల మీలో ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి? అందరూ ఒకేలా ఉండరు కదా. అదే చెప్తాను కదా, తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమీ మాట్లాడను, పాయింట్కి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను బాగాను. ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకు ముందు వేరు, బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటుంది కదా. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉండాలనేది మీరు ఎలా తెలుసుకున్నారు ఏంటని? అదే ఇంటిది యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకున్నాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలండి. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుక్కున్నాను నేనే నా బిగ్ బాస్లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న. అంటే నా ప్లేట్ నేను అడగట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ కాదు మేడం, అంటే చిన్న అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం, 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది చిన్న బాధ ఉంది మేడం. అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు మీకు చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ హౌస్లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు ఇది 3rd ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళాపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళాను. ఇది మీ అబ్బాయిని హీరో చేస్తారా, కామెడీ చేస్తారా అన్న? మీరు ఏది ఆదరిస్తే అదేనా ఫ్రెండ్షిప్ అంటే అది జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. మీరు ఆలోచించే వేరేగా ఉంటుంది. మేము అక్కడికి వచ్చాము అన్నా. చిరాకు లేదన్నా, చిరాకు అనేదే లేదు, చిన్న కదన్నా అన్నా. సార్ మీ వైఫ్ మేడం గారు వచ్చినప్పుడు తనుజా కొంచెం దూరం ఉండండి, కొంచెం తగ్గించండి అని చెప్పేది చెప్పారు. దాని గురించి మీరు ఏం దూరంగా ఉండండి అని కాదండి, అది తనుజా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని ఏమని అన్నారు. కానీ జాగ్రత్త అనేది ఏమనలేదండి. అది బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టి వాళ్ళగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే అది తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 days నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పేమన్నాను, నేను ఇదే చెప్పాను. తను చాలా బాధపడింది నిజంగాను. అసలు మా మదర్ అయితే వీళ్ళని అడగని వాళ్ళమ్మ అలా 3-4 days కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలా ఏడుస్తున్నది. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి మీరు అని, ఇంకా బాగా ఎఫెక్ట్ పెట్టండి అని చెప్పింది. కానీ అది రాంగ్గా తనుజ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారు నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. నేను లైఫ్ తీసుకుంటాను. నేను చూసే వాళ్ళకి అలా అనిపించలేదు సార్. అవునా, ఏమనిపించింది మేడం మీకు? యాక్చువల్లీ ప్రతి షూటింగ్లోని నన్ను అలాగే అప్ చేసుకుంటారు. మా నాన్న అని అప్ చేసుకుంటారు.
నాకు అది ఏమనిపించింది అంటే ఏముంది మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవరైనా కింద నువ్వు వంగాల్సిందే, అది హ్యాపీ కదా మేడం మనకి. అంటే బిగ్ బాస్ హౌస్ ఒక కమెడియన్ని బిగ్ బాస్ హౌస్ కమెడియన్ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా? మీరు ఎలా ఫీల్ అవుతుంది? హీరో చేసి పంపించారా? ఒక కమెడియన్ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా బిగ్ బాస్ హౌస్? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం, హీరోయిన్ ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరోనే సార్. ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరో, ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరోయిన్. నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. నేను ఆల్రెడీ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. పవన్ పడాల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కామన్ మ్యాన్ కదా, సో టైటిల్ గెలిచే ఛాన్సెస్ గురించి చెప్పారు కదా ఎస్పెషల్లీ, సో అక్కడ నుంచి మీకు తనుజ పైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే మీ గేమ్ చేంజ్ అయ్యిందా? లేదు మేడం, అంటే ఇంకా నేను గేమ్ చేంజ్ అంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ ఇవ్వాలి, ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ ఇవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం. తనుజ గురించి చెప్పిన తర్వాత మీరు తనుజని టార్గెట్ చేశారు అని కూడా బయటకి పోర్ట్రే అయింది. కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. టప్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు, అప్పుడు నేను టార్గెట్ చేసినట్టు ఉంటుంది. కానీ తనే చేసింది కాబట్టి తను నన్ను నామే టార్గెట్ చేశాను. నా డెవల్ పవన్ మేడం డిమాండ్ పవన్ రీత గురించి బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉంది, డైరెక్ట్ గా చూసారు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, మీకు అంటే కొంచెం అది రాంగ్ వే వెళ్తుందా అది నేను క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా మేడం. నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం, తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచివాడు డిమాండ్ పవన్ కానీ. ఊడికి వెళ్తారు. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న తనుజ కళ్యాణ్ బాధ లేదా? బాధలు కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు, మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు ఆ హౌస్లో 12 మంది 20 మంది చూస్తారు కదా, సో కోట్ల మంది తీసుకుందాం, మీరు తీసుకుందాం అన్న. అప్పుడు ఒకటి చెప్తాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా, ఇది నా కొడుకుని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. అవును, ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను అదే చెప్తున్నాను. 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. 97 రోజులు ఆడియన్స్ కూడా మిమ్మల్ని చూశారు కదా. చూశారు, లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది. మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న, మీకు వచ్చిందా మొత్తం? ఎస్ ఐ నో, మీకు చెప్పాలి, మీ నోటే రాదన్న కంప్లీట్ గా చెప్పండి. మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒక అది ఫ్రెండ్షిప్ నడుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటారని అది ఉంటారో లేదో, నేను మాత్రం అలాగే ఉంటానన్న. లోపల ఎలాగ ఉన్నాను, బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. మీకు వచ్చి ఉండేది మొన్న వీడియో కాల్ మేము అందరం మాట్లాడుకున్నాం. అవును, వచ్చింది చూసాను. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్ గా అవుతూనే ఉన్నాయి. నా మీద ఇంకా టఫ్ ఫైట్ చేస్తున్నారు, అందుకనే ఉన్నాయి. సుమరన్న గారు, మీరు బర్నీ గారితో లోపల బాండింగ్ అన్నదమ్ములకు ఉండే కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా, లేకపోతే 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు. గోయింగ్ ఆన్ మేడం, అది వెళ్తుంది మేడం.